కోసం మంచి చేద్దామని వచ్చా. ఒక అన్నదమ్ములా అడుగుతా చేసి సహాయం చేయాలి. మంచి చేద్దాం. చేసేవాడిని కాదు, చెప్పానండి. 10 మందికి సేవ చేయాలని వచ్చా. నా సేవ చేయించుకోండి. చేతులు పట్టుకు అడుగుతున్నా, సహాయం చేయాలి కోసం వచ్చా. ఇలాంటి తమ్ముడిని అనుకుని ఒకసారి చేసి పెట్టండి. సరే తల్లి మా చేతులు పట్టి చేయించాలి. చచ్చిపోతా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. నీ చేతులు పట్టుకు అడుగుతున్నా. పెద్దగా నువ్వు నీ చేతులు పట్టుకు కూడా నా మాటగా చెప్పండి. మీ చేతులు పట్టు మీ చేతులు పట్టుకు అడుగుతున్నా. మరి అన్నదమ్ములాగా వచ్చా మీ దగ్గరికి. మీ తమ్ముళ్ళు అంటోండి సహాయం చేయాలి. మరి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని తెలియజేస్తూ ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని మీ మాటే నా బాటగా నేను ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు దిండువారిపాలెం పంచాయతీకి సంబంధించి శ్రీరామ్ నగర్లో ప్రతి ఇంటికి వస్తూ ఉన్నా. ఇక్కడ పెద్ద ఎత్తున మన కార్యకర్తలందరూ కూడా ఉండి తీసుకెళ్ళి ఒక సంచి, ఒక క్యాలెండర్ ఇచ్చి, అలాగే ఒక బ్లోచర్ ఇచ్చి, ఒక చైర్ ఇచ్చి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయండమ్మా అని నేను కోరుతూ ఇలా తిరిగే విధానం చాలా బాగా ఉంది. ఈసారి మీకు తప్పనిసరిగా ఓట్లేస్తాం అని అందరూ చెబుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు 73,000 ఇల్లుంటే 45,000 ఇల్లు పంచటం జరిగింది. రాబోయే 20 రోజుల్లో ఈ కలమ 20,000 ఇల్లు కూడా ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తాం. ఏదేమైనప్పటికీ ఒక మంచి పని చేస్తున్నాం అనే తృప్తి ఈ యాత్ర ద్వారా మాకు కలుగుతూ ఉంది. మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవటం మన కుటుంబ బాధ్యత. మీ ఓటు మీ కుటుంబ బాధ్యత అంటూ నేను తెలియజేస్తా ఉన్నా.